మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గం ఆత్మకూరులో ఓ వైసీపీ నాయకుడు దుర్మార్గానికి పాల్పడ్డాడు. సోమశిల నుంచి ఆత్మకూరుకు తాగునీటి సరఫరా చేసే ప్రధాన పైప్ లైన్ ను అనంతసాగరం మండలం రేవూరు వద్ద ధ్వంసం చేశాడు. వైసీపీ నేత బోయిల రవీంద్రారెడ్డి పైప్ లైన్ ను బోర్వెల్ తో ధ్వంసం చేశాడు. దాంతో 8 రోజులుగా ఆత్మకూరు పట్టణ వాసులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికార ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో కొంతమేర నీటి ఎద్దడిని అరికట్టారు. మున్సిపల్ అధికారుల ఫిర్యాదు మేరకు వైసీపీ నేత బోయిల రవీంద్రారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సోమశిల నుంచి ఆత్మకూరు టౌన్ కి వచ్చే మంచినీటి పైప్ లైన్ ఏదైతే ఉందో దాని మీద బోర్ వేసి కావాలని చెప్పి దాన్ని డ్యామేజ్ చేశారు. దాన్ని డ్యామేజ్ చేయడం వల్ల సుమారుగా 7వ తేదీ నుంచి ఈరోజు 14వ తేదీ సుమారు 8 దినాలు ఆత్మకూరు మున్సిపాలిటీ కానీ చుట్టుపక్కల ఉన్న రూరల్ విలేజ్లు కానీ దాహార్తికి తట్టుకోలేక మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు ట్యాంకర్లు పెట్టి తోలినా కూడా తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీని మొత్తాన్ని కూడా కారకుడైనటువంటి బోయిల రవీంద్రరెడ్డి అనే అతని మీద మున్సిపల్ ఏఈ గారు ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి ఆయన పైన ప్రభుత్వ ప్రాపర్టీ ఏదైతే గవర్నమెంట్ ప్రాపర్టీ ఏది ఉందో దాన్ని ధ్వంసం చేసిన కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు మా అనంతసాగర్ ఎస్ఐ గారు. దానిలో భాగంగా ఆయన ఇక్కడి నుంచి పరారై బెంగళూరు వెళ్ళాడనే సమాచారం ఉంటే ఈరోజు నెల్లూరు పాలెం దగ్గర తన మధ్యాహ్నం అరెస్ట్ చేయించాము. అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా చేసినా కావాలని చేసినా తెలియక చేసినా కానీ ప్రభుత్వ ప్రాపర్టీని ఏ డిపార్ట్మెంట్ సంబంధించి అయినా గవర్నమెంట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు